హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే మేము ఇప్పుడు వెళ్తున్నది శ్రీనివాస మంగాపురం అనమాట. అయితే ఈ శ్రీనివాస మంగాపురం మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా చూసినాము. కాకపోతే మాకు బ్రేక్ దర్శనము మంగళవారం రోజు 5:30కే, ఎర్లీ మార్నింగ్ 5:30కే ఉందన్నమాట. అంత ఎర్లీగా రాలేమని చెప్పి మేము సండే నైటే అక్కడ ట్రైన్ ఎక్కి హైదరాబాద్లో మండే మార్నింగ్ ఇక్కడికి వచ్చినాము. అయితే ఇవాళ అంతా ఖాళీగా ఉండకుండా ఇవన్నీ దర్శనం చేసుకుందామని చెప్పి బకుళమాతాదేవి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం అనమాట. అయితే మేము ఈ గుడికి వచ్చినప్పుడు మార్నింగ్ టైం 11:30 అలా అవుతుంది. అయితే మేము ఇప్పుడు కాకుండా సాయంత్రం వచ్చి ఉంటే కనుక ఒక స్పెషల్ పూజ ఉన్నది, ఆ పూజకు వచ్చేవాళ్ళము. ఇంకా ఇలా మార్నింగ్ వచ్చినందుకు ఆ పూజ మిస్ అయ్యాము. అయితే ఆ పూజ ఏంటంటే సపర్ణ తిరుమంజన పూజనంట. దానికోసం అని చెప్పి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఈ గుడిలో. అయితే మేము గుడికి వెళ్ళిన తర్వాత ఈ విషయం తెలిసింది. ముందైతే మేము ప్లాన్ చేసుకునేప్పుడు సాయంత్రం వెళ్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ ఇటు వస్తామో లేదో అని చెప్పి అలా అనుకోకుండా వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం తెలిసి బాధపడ్డారే, సాయంత్రమే వస్తే బాగుండేది కదా, ఈ పూజ చూసేవాళ్ళము అనిపించింది. అంటే అవి కొత్తగా ఉంది కదా, ఎప్పుడు రెగ్యులర్గా చూడని పూజలు కాబట్టి చూడాలనిపించింది. కాకపోతే మేము ఈ పూజ మిస్ అయ్యాము. అదే సపర్ణ తిరుమంజన పూజ అనమాట. పేరు పలకడం కూడా కొంచెం కొత్తగా ఉంది కదా, కాకపోతే మనకు ఎంత చూడాలని ప్రాప్తం ఉంటుందో అంతే చూస్తాం కదా. అలా మాకు కూడా ఈ పూజ చూసే ప్రాప్తం లేదు, మిస్ అయ్యామంతే. అయితే ఆ వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలనే అనిపిస్తుంది కదండి. నిలువెత్తు ఆ స్వామిని అలా చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. ఇదండి ఈరోజు వీడియో స్పెషల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.